వైసీపీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్నారు. జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేతలు రప్పా నరుకుతామనడం ఏంటని ప్రశ్నించారు. అలా అంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కూటమి నాయకులు ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సుమారు 150 సంవత్సరాలుగా ఈ జాతర చేస్తున్నారు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర నిర్వహించడం ఇక్కడ ఆనతి. మరి ఇలాంటి జాతరలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గంగమ్మ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన పిల్లపాపలందరూ కూడా మంచిగా స్థిరపడాలని అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఆశీస్సులు అందించే విధంగా అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే ఈ జాతరలు ముఖ్యంగా గ్రామ దేవతలు కావచ్చు, అమ్మవార్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా మన సంస్కృతిలో భాగం, మన ఆచార వ్యవహారంలో ఒక భాగం. ఇవి ఎప్పటి నుంచో మనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా అమ్మవారిని పూజించడం మన పెద్దలు మనకు నేర్పించినటువంటి విషయం. ఇది భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా మనం అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక తెలియనటువంటి ఆనందం, ఏదో ఒక తెలియనటువంటి అనుభూతి ఇక్కడ చూపించినటువంటి ఈ ప్రేమానురాగాలు కావచ్చు, ఈ జాతర చేసే విధానం కావచ్చు, ఇక్కడ అందరూ కూడా పాల్గొని చేస్తున్నటువంటి ఈ కలయిక కావచ్చు, ఇది చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా పండుగలు చేస్తే ఇలాగే చేయాలి, ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనే ఒక ఆలోచన కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను చాలా సంతోషం. ఇందులో సూర్యాపేట